ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారు, కేవి రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే నేను సిఐడి వారికి చెప్పాను. ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు, సాయి రెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీ రావు చెప్పడం జరిగింది. దాన్నే నేను సిఐడికి కూడా చెప్పాను. నేను ఇక ఆడిట్ ఫర్మ్స్కి సంబంధించి శ్రీధర్ అండ్ సంతానం, మనోహర్ చౌదరి అసోసియేట్స్, ఇంకొక బాంబే ఫామ్, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు. శ్రీధర్ అండ్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారో అని నేను ఒకటే చెప్పాను, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పమనండి. శ్రీధర్ అండ్ సంతానం నాకు తెలీదు. మనోహర్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు. ఒక 2 సంవత్సర కాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇంకొక బాంబే కంపెనీ అసలు తెలీదు. ఈ విషయం ఈ శ్రీధర్ అండ్ సంతానం అన్నటువంటి కంపెనీని మీరే అపాయింట్ చేయించారు, ధనంజయ రెడ్డి గారికి మీరే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను. ధనంజయ రెడ్డి గారు దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిలో నా పేరెందుకు తీసుకొస్తున్నారు, ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది, మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారు అని అంటే, నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధర్ అండ్ సంతానం అనేటటువంటి ఫర్మ్ని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు. అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు, ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు. కరికాల వల్లవన్ ఆయనకి మిత్రుడు కాబట్టి ఆయన తెలిసిన ఆయన తమిళియన్, మిగతా వాళ్ళందరూ కూడా తమిళియన్స్. ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది. దాన్నే నేను సిఐడి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక మిగతా కొన్ని విషయాలు అడిగారు. విక్రాంత్ రెడ్డి, మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు. విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు. ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు, కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో వ్యాపారం చేశారా, వ్యాపారం చేయలేదా, కోట్లు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు. సుస్పష్టంగా వీళ్ళు ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. ఇది వీళ్ళ యొక్క